కరీంనగర్ జిల్లా వేములవాడలో గాలివాన బీభత్సం సృష్టించింది. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో రేపు జరిగే శ్రీరామ పాదుక పట్టాభిషేకానికి ఏర్పాటు చేసిన భారీ వేదిక పూర్తిగా కూలిపోయింది. దీంతో అక్కడే పనిచేస్తున్న 10 మంది కూలీలు పరిగెత్తారు. కాగా శ్రీరామ పాదుక పట్టాభిషేకం రేపు జరగనుండటంతో స్థానిక మార్కెట్ యార్డ్లో వేదికను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇండ్లపై కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. రాత్రి నుంచి జమ్మిగుంటలోని చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమలాపూర్ మండలంలో గడ్డివాములు గాలికి కొట్టుకుపోయాయి. హుజురాబాద్ మండలం కందుకులో గాలివానకు రేకుల షెడ్లు, పాత ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మసీదు రేకులు లేచిపోయినాయి. చిన్న చిన్న ఇండ్లు, పబ్లిక్ స్కూలు, ట్రాన్స్ఫరాలు, కరెంటు పోల్లు ఇవన్నీ బాగా బీభత్సం జరిగింది. చెట్లు ఇరిగి పోయినాయి, కరెంటు పోల్లు పోయినాయి. మరియు ఈ స్కూలు బిల్డింగ్ కూడా, చైతన్య పబ్లిక్ స్కూల్ బిల్డింగ్ కూడా మొత్తం లేచిపోయింది. వీరందరికీ గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందించి ఇండ్లు మొత్తం కూలిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించగలరని మేము గవర్నమెంట్ను కోరుచున్నాం.